సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ఈరోజు నేను నా ప్రసంగాంశం మరి హేబేలు దేవునికి అంగీకారమైన అర్పణ చేసినాడు, కానీ ఆయుస్సు లేకుండేది. ఎంత యవనంలోనే తన సొంత అన్న కయ్యను చంపేసినాడు. అంటే ఒక మర్డర్కు గురైనాడా? అంటే మొట్టమొదటి మర్డర్, హత్య పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 4వ అధ్యాయంలో ఉంది. అది కూడా దేవునికి ఇష్టుడైన హేబేలు, దేవునికి ఇష్టమైన బలి అర్పించిన వాడు ఎందుకు అంత తొందరలో కొనిపోబడ్డాడు అని అంటే, మరి దాని అర్థము దేవునికి హేబేలు మీద కోపం ఉన్నందుకు కాదు. దేవుడు తన మరణం ద్వారా దేవుడు గణపరచబడినాడు. కొందరు జీవితం ద్వారా దేవుడు గణపరచబడుతున్నారు, కొందరు మరణాల ద్వారా దేవుడికి మహిమ కలుగుతుంది తప్పకుండా. దేవుడు అంగీకరించని ఆరాధన, దేవుడు అంగీకరించే ఆరాధన రెండు. మరి అర్పణ ఆరాధన, దేవునికి ఇవ్వడం, అది ఆరాధన. మీరు అనుకుంటారు కానుకలు పడుతున్నారు, కానుకలు ఇస్తున్నాం, లేకపోతే దశమ భాగాలు ఇస్తున్నాం, ప్రథమ ఫలం ఇస్తున్నాం, లేక మరి కానుకలు సమర్పిస్తాం, అంత ఆరాధన అన్నమాట. అంటే దేవునితో నీవు ఎంత కృతజ్ఞత కలిగి, నేను దేవుడు చేసిన ఉపకారాలకు నేను ఏం చెల్లించాలి, నీవు చేసిన ఉపకారం తిరిగి నేను ఏమి సమర్పించాలి? ఏడాది దూడలనా, పొట్టేళ్లనా, నా గర్భఫలంలో పుట్టిన ప్రథమ కుమారున, పాటలో ఉంది కదా. అవును, ఈ వాట్ షాల్ ఐ రెండర్ అంటు ద లార్డ్ ఫర్ ఆల్ హిస్ బెనిఫిట్స్. ఆ కృతజ్ఞత నీవు కానుక రూపంలో, అర్పణ రూపంలో దేవునికి అందిస్తున్నావు. కానీ దేవుడు చూపిన ప్రేమను నువ్వు త్రాసులో చూస్తే అది తేలిపోతుంది. ఆ దేవుని అనంతమైన ప్రేమ ఎంతో గొప్పది. అయినా పరిశుద్ధ గ్రంథంలో ఉంది, దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు చాలా భయభక్తులతో రావాలి, దేవుని ఆరాధించేటప్పుడు కానుకలతో రావాలి, సమర్పించుకోవాలి, నీకు కలిగిన వాటిలో కొంత దేవుని కార్యాలకు ఇవ్వాలి, దేవుని ఘనపరచాలి. యువర్ ఆనరింగ్ గాడ్ విత్ యువర్ సబ్స్టెన్స్. అయితే దేవుడు కొన్ని అర్పణలను అంగీకరించాడు, కొన్ని అర్పణలను అంగీకరిస్తాడు, కొన్నిటిని ప్రశంసిస్తాడు, కొన్నిటిని ప్రశంసించడానికి వాక్యంలో చాలా రుజువులు ఉన్నాయి. ఒక బీద విధవరాలు 2 కాసులు తీసుకొస్తాడు. దేవుడు ఆ బీద విధవరాలను ప్రశంసిస్తాడు. చాలామంది గొప్పవారు వచ్చి మూటలు మూటలు ఇస్తున్నారు, కానీ ఓ బీద విధవరాలు వచ్చి 2 కాసులు ఇచ్చి కానుక పెట్టెలో వేస్తుంటే ప్రభు దృష్టి ఆమె మీద పడ్డది. ఆమెను ప్రశంసిస్తున్నాడు. వీరందరిలో కన్నా ఎక్కువ కానుక ఇచ్చింది ఈమెనే అంటున్నాడు. ఎందుకంటే ఆమె కలిగినది మొత్తం కూడా ప్రభువుకు, దేవునికి అర్పించింది. తక్కిన వారు ధనవంతులు తమకు కలిగిన దాంట్లో కొంతదే చేసినారు, కానీ ఈమెకు ఉన్నది 2 కాసులు అది తెచ్చి దేవునికి ఇచ్చేసింది. దేవునికి స్తోత్రం. గాడ్ అప్రిషియేటెడ్ హర్. ఆమె ఆనాడు యేసు ప్రభు యొక్క ప్రశంసను పొందినట్టు వాక్యంలో చూస్తున్నాం. అంటే ఇట్ ఇస్ నాట్ హౌ మచ్ యు గివ్, బట్ హౌ యు గివ్. నువ్వు ఎంత దేవునికి ఇస్తున్నావని కాదు, నీవు ఎట్టి హృదయంతో ఇస్తున్నావు, నువ్వు ఎలాగిస్తున్నావు, నువ్వు ఏ త్యాగం చేసి నువ్వు దేవునికి ఇస్తున్నావు, అది చాలా ముఖ్యం. అందుకే ఆదికాండం 4వ అధ్యాయంలోనే ఉంది ఇవ్వడం గురించి. చూడండి, ఆదాము అవ్వలకు ప్రథమ సంతానం కయ్యను, 2వ సంతానము హేబేలు. వీరిద్దరు కూడా దేవునికి అర్పణలు అర్పించినారు. ఒకడు అర్పించినాడు, శాపగ్రస్తుడైనాడు. దేవుడు అంగీకరించలేదు అర్పణ. మరొకడు చిన్నవాడు, ప్రథమ పుత్రుడు కయ్యను, 2వ పుత్రుడు హేబేలు. హేబేలు అర్పణ
దేవునికి చాలా ఇష్టమైపోయిందంట. అసూయ పుట్టింది జ్యేష్ఠ సహోదరునికి. తమ్ముడైన హేబేల్ను చంపేసినాడు. దేవునికి అంగీకారమైన వ్యక్తి ఎలా చనిపోయినాడు అని అంటాం కదా. దేవునికి ఇష్టమైన పని, ఇష్టమైన అర్పణ ఇచ్చిన వ్యక్తికి ఎందుకు చావు వచ్చింది? అలాంటి ఆలోచనలు మనకు వస్తుంది. కానీ దేవుడు తనకి ఇష్టమైన వారిని కొన్నిసార్లు తొందరగా పిలుచుకుంటాడు ఈ పాడు లోకం నుండి. కీడు చూడకుండా తనకు ప్రియులైన వారు తొందరలో కొనిపోబడుతున్నారని వాక్యంలో ఉంది. ఏషియా 57లో మీరు చూస్తారు. కీడు చూడకుండా వారు కొనిపోబడుతున్నారు. ప్రభునందు మరణిస్తే అది చాలా ధన్యత. హేబేలు విశ్వాసవీరుడు. విశ్వాసవీరుల జాబితాలో హేబేలు పేరు మనం చూస్తున్నాము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో హేబేలు గురించి విశ్వాస వీరుల జాబితాలో ఉంది. మనం చూసేది కేవలం ఆయన మరణించినాడని. ద ఫస్ట్ మార్టియర్, ద ఫస్ట్ మర్డర్ దట్ టుక్ ప్లేస్ ఇన్ ద స్క్రిప్చర్స్. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి హత్య. ఆ హత్య నొందిన వ్యక్తి దేవునికి ఇష్టడైన వాడు హేబేలు. మరి ప్రాణం కోల్పోయినాడు, కానీ నష్టం కాదు. అందుకే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి చాలా విలువైంది. అది పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడింది. ఈరోజు కూడా, నేటికి కూడా హేబేలు సజీవుడై ఉన్నాడు, మాట్లాడుతున్నాడంట. వాక్యంలో మీరు చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను. నీతిమంతుడైన హేబేలు, దేవుడే అంటున్నాడు నీతిమంతుడని. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. కొందరి సాక్ష్యానికి చావేలేదు. అందుకే అంటాడు, వాడు తరతరములకు శాశ్వతమైన శోభాతిశయంగాను బహుతరములకు సంతోష కారణంగా ఉంటారు. భక్తులు చనిపోతే మీరు ఏడ్చాల్సిన పనే లేదు నన్ను అడిగితే. మరి ప్రభువునందు నిద్రించినారు. ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు. చూడండి, విశ్వాసం ద్వారా హేబేలు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. వాక్యంలో రాసింది, అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకున్నట్లు కొనిపోబడను. ఇంకా ఈ విశ్వాస వీరుల జాబితాలో హేబేలు పేరు ఎక్కిందంటే ఎంత గొప్ప మరణమైనది. విశ్వాసం కొరకు మరణించినాడు. ఈ డైడ్ ఫర్ ఎ రైట్ కాజ్. తప్పు చేసి చావలేదు హేబేలు, మంచి పని చేసి దేవునికి అంగీకారమైన అర్పణ ఇచ్చి చంపబడ్డాడు. హేబేలు ఆత్మహత్య చేసుకోలేదు, చంపబడ్డాడు. అసూయ చేత చంపబడ్డాడు. కానీ చంపిన వాని గతి చాలా భయంకరంగా మారిందని మనం చూస్తున్నాం. అంటే ఈ యొక్క ఆదికాండం 4వ అధ్యాయంలో హేబేలు గొర్రెల కాపరి, కయీను వ్యవసాయదారుడు, భూమిని సేద్యపరిచేవాడు. మనం అనుకుంటాం భూమిని సేద్యపరిచేవాడు. మరి దేవుని దగ్గరికి కానుక తీసుకురావడానికి ఏం తెస్తాడు? పంటలు తెస్తాడు కదా. పండిన భూమి ఇచ్చిన పంటలు కొంత తెచ్చి ఇచ్చినాడు. కయీను ఏం తప్పు చేసినాడని మనకు అనిపిస్తుంది. హేబేలు గొర్రెల కాపరి కాబట్టి ఆయన గొర్రెను తీసుకొచ్చి బలి అర్పించినాడు. మరి ఎందుకు దేవుడు కయీను యొక్క అర్పణ అంగీకరించలేదు? హేబేలు యొక్క అర్పణ ఎందుకు అంగీకరించినాడని ప్రశ్న మానవ స్వభావంగా మనకు వస్తుంది. ఇక్కడ వాక్యం మనం చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయము. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానని. మంచి మాట, ఇది అండర్లైన్ చేసుకోవాలి. యెహోవా దయ వలన ఆమె గర్భవతి అయింది. మొట్టమొదటి కాన్పు కయీను, ద ఫస్ట్ మ్యాన్ టు సీ ద వరల్డ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ ఎ ఉమన్. ఒక స్త్రీ కన్నది అంటే కయీన్నే మొదట కన్నది. ఆ ధన్యత కయీనుకు ఉన్నది. ఫస్ట్ వన్ టు కమ్ అవుట్ ఆఫ్ ఎ ఉమన్స్ వూమ్. ఆమె అంటున్నది, దేవుని దయ వలన, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. వాడే కయీను. కొందరికి ఎన్ని అర్హతలున్నా లాభం లేదు. దేవుని చిత్తం నెరవేర్చకుండా శాపగ్రస్తులైపోతారు, చెయ్యరాని హేయ కార్యాలు చేస్తారు. తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు 2వ సంతానం, కానీ ధన్యజీవి. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత
కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. భూమిని సేద్యపరిచేవాడు. ఏదో మరి ఇవ్వాలి కదా, ఇవ్వాలని ఇవ్వద్దు దేవునికి. వాడు ఇస్తున్నాడు కనుక నేను ఇస్తాను అనుకోవద్దు. గాడ్ సీస్ యువర్ హార్ట్. నువ్వు ఏ ఉద్దేశంతో ఇస్తున్నావు అది చాలా ముఖ్యం. ఈరోజు అదే నా టాపిక్. దేవుడు అంగీకరించిన అర్పణ, దేవుడు అంగీకరించని అర్పణ. గాడ్ యాక్సెప్ట్స్, గాడ్ రిజెక్ట్స్. గాడ్ యాక్సెప్టెడ్ హేబెల్స్ ఆఫరింగ్, గాడ్ రిజెక్టెడ్ కైన్స్ ఆఫరింగ్. అయితే కొంతకాలమైన తర్వాత కయీను పొలం పొట్టలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. ఈయన పంటలో కొంత తెచ్చి ఇచ్చినాడు, కానీ హేబేలు ఇచ్చినప్పుడు నిండు మనసుతో, పూర్ణ హృదయంతో, దేవుని మీద మిక్కటమైన ప్రేమతో ఏం చేసినాడంటే తొలుచూలున పుట్టిన క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. అక్కడ ఉన్నదన్నమాట తేడా. నేను అనుకుంటా కయీను ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని ఇచ్చినాడు, ఏదో తెచ్చి ఆయన దేవునికి ఇచ్చినాడేమో. నిండు హృదయంతో ఇవ్వలేదు. చూడండి, హేబేలు నిండు హృదయంతో దేవునికి గౌరవిస్తున్నాడు. ఆరాధన అది. మీరు అనుకుంటారు ఆరాధన అంటే చప్పట్లు కొట్టి కంజర వాయించి డ్రమ్ము బొగ్గలు కొట్టి ఆరాధన కాదు. నీ హృదయము దేవుని సన్నిధిలో ఎలాగుంది అది ఎప్పుడు పరీక్షించుకోవాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, నాట్ మేకింగ్ ఎ మెర్రీ నాయిస్. వర్షిప్ ఈజ్ నాట్ అన్ ఎంటర్టైన్మెంట్. ఆరాధన అంటే నువ్వేదో తమాషా అనుకున్నావా? నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆరాధన అంటే నీ గొప్పతనం చాటించుకునేది కాదు, దేవుని గొప్పతనాన్ని గూర్చి నీ హృదయంలో నిండిన ఆరాధన భావం అన్నమాట. నీ అర్పణ కానీ, పాట కానీ, వాయిద్యం కానీ, ప్రార్థన కానీ, చేతులెత్తుట ఆయన సన్నిధిలో నైవేద్యంగా ఉంటుంది, సాయంకాలపు నైవేద్యంగా. నీ మాటలు కానీ, అందుకే అశ్రద్ధగా ఉండొద్దని వాక్యంలో ఉంది. అది నీవు దేవుడైన యెహోవా మందిరంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన గురించి చాలా జాగ్రత్తగా ఉండు. ఎవరి సన్నిధిలో ఉన్నావు నువ్వు? దేవుడు కదా, ఆకాశ భూమికి సృష్టికర్త కదా. అలక్ష్యభావంతో రావద్దు. బెటర్ బీ అట్ హోమ్. నేను అంటున్నాను కదా, ఎందుకు లేని మరి శాపాలు తెచ్చుకోవాలి? నీకు ఇవ్వకున్నా పర్వాలే. నువ్వు కొందరు చాలా గర్విస్తారు, మేము ఇంత ఇస్తున్నందుకే సేవ నిలబడుతుందని. ఒట్టి మాటలు. నీ మూట నీ ఇంట్లో పెట్టుకో. నువ్వు ఇవ్వకుంటే సహాయం మరొక దిక్కు నుండి వస్తుంది. నష్టపోయేది నువ్వు, సేవ కాదు. కొందరు చాలా గర్విస్తారు దేవునికి ఇచ్చి, మేము ఇచ్చినందుకు ఆ పరిచర్య నిలబడుతుందండి. వట్టిదేనండి. ఎంత గొప్ప దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, శ్రీమంతుడైన దేవుడు ఆ సేవను బలపరచడం అనుకుంటున్నారా? మీరు లేకుంటే మీరు ఇస్తే మీరు ధన్యులు. అది కూడా పూర్ణ హృదయంతో ఇవ్వాలి. మరీ చెప్తున్నాను. అందుకే ఈరోజు సగటు మనసుతో ఎప్పుడు ఇవ్వద్దు, శాపం వచ్చేస్తుంది. వీడు ఇచ్చినాడు, చచ్చినాడు. ఇచ్చి చచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అనన్య సఫీరా కూడా ఇచ్చినారు, చచ్చిపోయినారు ఇద్దరు. వాళ్ళు కొంత దాచుకొని ఇచ్చినారంట. మేమంతా ఇస్తున్నట్టు పటం చూపెట్టినారంట. ఏ పటం దేవుని సన్నిధిలో చెల్లదు, తెలుసా మీకు ఆ సంగతి? లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో దేవుని సేవించాలి, దేవుని ప్రేమించాలి. కరోనా వచ్చి నువ్వు లేచిపోతే ఏమీ వ్యత్యాసం రాదు లోకానికి, ఏ ఫరక్ పడదంటున్నాను కదా. నువ్వు బ్రతికుంటే దేవుని స్తుతించు, మహిమపరచు, దైవ కార్యం చేయి, దేవుని హత్తుకొని బ్రతుకు, ధన్యజీవిగా మారు. అంతేగాని నీ యాబ్సెన్స్ విల్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద వరల్డ్. అది నీకు తెలిసి ఉండాలి. నువ్వు ఇవ్వకున్నా సేవలు జరుగుతాయి, కానీ ఇచ్చేది మంచి మనసుతో ఇవ్వు. హేబేలు మంచి పూర్ణ హృదయంతో ఇచ్చినాడు, ధన్యజీవి అయిపోయినాడు. కయీను ఇచ్చినాడు హాఫ్ హార్టెడ్. చూడండి, బలి అర్పణ చేసినాడు. పాప క్షమాపణ నిమిత్తం రక్త ప్రోక్షణ ఆవశ్యకమని మరి పురాణాల్లో కూడా ఉంది, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. హెబ్రీ 9:22 పాప క్షమాపణకు రక్త ప్రోక్షణ కావాలి. నేను అనుకుంటా కయీనుకు కూడా ఈ సత్యం దేవుడు బయలుపరిచి ఉండొచ్చు, కానీ అశ్రద్ధ చేసినాడు, పంటల్లో తెచ్చినాడు. నేను నిన్నటి రోజు అనుకున్నాను, ఒకవేళ కయీను గొర్రెల కాపరై ఉంటే హేబేలు వ్యవసాయదారుడు అంటే, హేబేలు తప్పకుండా గొర్రెపిల్లనే తీసుకొని పోయేది. కయీను దగ్గర కావాలంటే కొనుక్కోనన్న గొర్రెపిల్ల దేవునికి బలి అర్పించాలి. నేను కయీను మరి ఒక గొర్రెపిల్లనే బలిస్తే పాప క్షమాపణ అన్నా కలిగేది కదా, ఇద్దరు దీవింపబడేది. కానీ ఆ తెలివి రాలేదేమో మరి. అయితే ఇక్కడ యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. అంటే దేవుడు లక్ష్య పెట్టేది, లక్ష్య పెట్టనిది కూడా ఉంది. జాగ్రత్త.
కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, భక్తిహీనులు ముఖం మార్చుకుంటారండి. ఎవరిదైనా ముఖం మాడి ఉంటే మీరు వెంటనే అనుకోవాలా వారి హృదయం సరిగా లేదు, వెంటనే మాడిపోతుంది. ఎవరినైనా గద్దిస్తే ఉంటారు, సేవకుల్లో కూడా ఉన్నారు కొందరు. మంచి మాట చెప్పగానే వెంటనే ముఖమంతా పుచ్చిపోయినట్టు పెడతారు. మంచి మాట చెప్పి ఒక దెబ్బ కొడితే అబ్బా ఎంత ధన్యుడని, నేను ఒక దెబ్బ పడింది, ఒక తిట్టు పడింది అనుకోవాలి. కానీ వీడు చూడు, కయీను ముఖము చిన్న పుచ్చుకున్నాడంట. వానికి మంచి మాటలు, మంచి కార్యాలు, దైవ కార్యాలు అంటే వానికి నచ్చడం లేదు, గిట్టడం లేదు. దేవుడు అతని అర్పణను అంగీకరించలేదు. హేబేలు అర్పణను అంగీకరించినాడు, కయీను ముఖము చిన్నబుచ్చుకున్నాడు. ముఖం మాడిపోయింది, వాడు భక్తిహీనుడు కదా, ముఖం మార్చుకున్నాడు. వాని ముఖంలో తేట లేదు. నీ ముఖం ఎప్పుడు తేజస్తో ఉండాలి, తేటగా ఉండాలి. హృదయము బట్టి నీ ముఖం వచ్చేస్తుంటుంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు ఇంగ్లీష్లో. నీ గుండెలో పాపం ఉంటే ముఖంలో కళ రాదు, నువ్వు ఎన్ని క్రీములు రుద్దుకున్నా రాదు. కొందరు స్త్రీలను చూస్తే చిన్న చిన్న రాక్షసుల్లాగా కనబడతారు నాకు. ఎందుకంటే హృదయం సరి చేసుకోకుండా ముఖం మీద రంగులు పూసుకుంటే అవుతుందా? నన్ను క్షమించండి, నేను సత్యం మాట్లాడాలి, దేవుని సేవకురాలు కదా, ఏది కప్పిపెట్టి మాట్లాడకూడదు. కనుక యువర్ హార్ట్ ఈజ్ ద సీట్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. ఇప్పుడు హృదయంలో సరిలేదు కాబట్టి ముఖం చిన్నబుచ్చుకొని అసూయతో నిండిపోయి వాడిని చంపాలనుకున్నాడట. వాడు తమ్ముడే, మరి ఒకే గర్భం నుండి ఉద్భవించిన వారు సహోదరులు. కయీను హేబేలు సహోదరులు అంటే సహా ఉదరులు, ఒకడే కడుపు నుండి పుట్టినవారు. సొంత సహోదరుడు మెప్పు పొందుతున్నాడంటే వీనికి ఎందుకు లేదు, ప్రేమ లేదు. చూడండి, వాడిని మెచ్చుకుంటే వీనికి కోపం. ఇది విశ్వాసులలో చూస్తారు, కాపర్లలో చూస్తారు. మీరు ఒకరికి కనతొస్తే ఇంకొకరికి అసూయ. ఇది దయ్యపు లక్షణం. ఇది ఆనందించాలి, నీ తోటి సహోదరుడు మన్నన పొందితే ప్రైజ్ గాడ్ అనుకోవాలి. అది దేవుని స్వభావం. చూడండి, హేబేల్ను దేవుడు అప్రిషియేట్ చేసినాడు, ప్రశంసించినాడు. అర్పణ అంగీకరిస్తే వెంటనే ముఖం చిన్న పుచ్చుకొని అసూయపడి వాళ్ళ హృదయంలో ఉన్న చేదంతా ముఖం మీద కనబడుతుంది అన్నమాట. ముఖము చిన్నబుచ్చుకున్నాడు. యెహోవా కయీనుతో అంటే, నీకెందుకు వచ్చింది కోపం? దేవుడు మంచిగా అడుగుతున్నాడు, కయీను నీకెందుకు వచ్చింది కోపం? నీకు కోపం ఎలా? ముఖము చిన్నబుచ్చుకున్నావేంటి అని అడుగుతున్నాడు ప్రేమతో. అంటే గాడ్ ఈజ్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ టు యాక్సెప్ట్ హిస్ ఫాల్ట్. దేవుడు అన్ని అవకాశాలు ఇస్తాడు, ఇదొక అవకాశం. దేవుడు అడిగినప్పుడు వెంటనే చదువుకొని, అయ్యో తప్పు అయిపోయింది దేవా, నాకు అట్లా వచ్చింది కోపము, అసూయ వచ్చింది, నన్ను క్షమించిన ఆయన, నా తోటి సహోదరిని ప్రేమించే స్వభావం నాకు దయచి అనలేదు కదా. వీడు అబద్ధం ఆడుతున్నాడు, పైగా చంపేసినాడు, తిరుగుబాటు ధోరణి. ఇవన్నీ దేవునికి చాలా అయిష్టమైన కార్యాలు. నీ ముఖము ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకున్నావా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. గమనించండి, ఈ మాటలన్నీ శక్తివంతమైన మాటలు ఇవి. మేలు చేయని ఎరిగి ఉండి చేయని వానికి పాపము తగులును. సత్క్రియ చేయను ఎరిగి ఉండి సత్క్రియ చేయని వారికి వాకిట్లో ఉంటుందట, పాపం పొంచి ఉంటుందట మింగడానికి. అది దేవుడు చెప్పిన మాట. అది ఎందుకు ముఖం చిన్నబుచ్చుకున్నావు? ఈరోజు నేను కూడా అడుగుతున్నాను, మీలో చాలామంది ముఖం చిన్నబుచ్చుకొని ఉంటుంది. ఎందుకంత బాధ నీకు? ఎందుకు ఇంత వ్యసనం? ఆత్మలో ఎందుకు ఆనందం లేదు? ఎందుకు వారి మీద వీరి మీద కోపం? అందరినీ ప్రేమించే శక్తి లేదా? ప్రభు బలలో పాలు పొందినావు కదా, సిలువను కోసిన జ్ఞానం విన్నావు కదా, సిలువ సహనం లేదు. అందుకే నీకు ముఖం వాడిపోయి ఉంటుంది, కోపం ఉంటుంది, నువ్వు నష్టపోతావు. ఇక్కడ నష్టపోయింది ఎవరంటే కయీను. హేబేలు ప్రాణం పోతే మనం ఏదో నష్టం అనుకుంటున్నాం, కానే కాదు, దేవుని దగ్గర పోయినాడు. డెత్ ఈజ్ నథింగ్ బట్ ఎ ప్రమోషన్. డెత్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో అడుగు పెట్టడం ఏమన్నా తక్కువనా? ప్రభునందు నిద్రించినాడు, వెళ్ళిపోయినాడు దేవుని సన్నిధికి. ఎంత హాయి! అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, రోగం లేదు, కరోనా లేదు, ఏ భయం లేదు, భీతి లేదు. ఎప్పుడు స్తుతి గానాలే, హల్లెలూయా హల్లెలూయా అన్నాడు. అక్కడ పోయినాడు ఆయన. ఈ కయీను భూమి మీద ఉన్నాడు ఇంకా కీడు చూడడానికి. ముఖం చిన్నపుచ్చుకొని ఉన్నాడు, హృదయం నిండా ఆయాసంతో ఉన్నాడు, హేబేల్ మీద కోపంతో ఉన్నాడు. దేవుడు అడిగినప్పుడు అబద్ధం చెప్తున్నాడు. అబద్ధికులందరూ మండుచున్న అగ్ని గుండంలో పడతారు, జాగ్రత్త. అబద్ధం ఆడొద్దు, దేవుడు సత్యవంతుడు. ఏం అబద్ధం ఆడొద్దు, టెల్ ద ట్రూత్. అయితే
నీవు ఎందుకు ముఖం ముచ్చుకున్నావు అంటే నువ్వు సత్క్రియ చేయడం లేదు, అందుకే నీవు ముఖం మాడిపోయింది. కీడుకు నీ ఎడల వాంఛ కలుగుతుంది, నీవు అపాయ పాలవుతావు అని దాని అర్థం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను. మంచి పని చేసినాడా? హృదయం నిండిన దాన్ని బట్టి క్రియలు జరుగుతాయి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయములో పాపం ఉన్నది, పాపం చేసి తీరినాడు. వెన్ యూ ఎంటర్టైన్ సిన్ ఇన్ యువర్ హార్ట్, ఇట్ విల్ టేక్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ యాక్షన్. అసూయతో నింపబడి మరి సొంత సహోదరుని చంపేసినాడు పడి. ఎందుకంటే దేవుడు అప్రిషియేట్ చేసినాడు, దేవుడు మెచ్చుకున్నవాడు. చంపేసినాడు. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడగా, ఎక్కడున్నాడు నీ సహోదరుడు? నేను చంపినానయ్యా, తప్పైందని అంటున్నాడా? లేదు, నేను ఎరుగను, ఐ డోంట్ నో. ఇది అబద్ధం కాదా? కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు అడిగితే ఐ డోంట్ నో అంటారు, కానీ అది తప్పే కదా, అబద్ధమే. తెలిసి కూడా తెలియదు, నాకు తెలియదు అంటే నాకు తెలియదు అంటున్నాడు. నా తమ్మునికి నేను ఏమన్నా కావలివాడనా? తిరుగుబాటు ధోరణి. చేసిన తప్పు ఒప్పుకోకుండా పైగా తిరుగుబాటు. నేనేమన్నా ఐ బ్రదర్స్ కీపర్? నేను తమ్మునికి కావలివానా? దేవునితోనే తిరుగుబాటు చేస్తున్నాడు వీడు. మొట్టమొదటి సంతానం కయీను. చూడండి, పాపము ఆది కాలం నుండే వస్తుంది, తిరుగుబాటు ధోరణి. అప్పుడు ఆయన నువ్వు చేసిన అంటే 3 blunders వాట్ కైన్ డిడ్ అంటే, ఒకటి, మరి దేవుడు అతని మరి అర్పణను అంగీకరించలేదు. ఆ తప్పు ఒప్పుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగితే, నెక్స్ట్ టైం ఐ విల్ డూ మై బెస్ట్ లార్డ్ అంటే అయిపోయేది కదా. అర్పణ అంగీకరించలేదు దేవుడు, కానీ తప్పు తెలుసుకొని ఓహో ఇలాగ అర్పిస్తే దేవునికి ఇష్టం కాబట్టి నేను హేబేల్ని చూసి నేర్చుకుంటాను, ఐ లర్న్ ఏ లెసన్, నెక్స్ట్ టైం ఐ విల్ బ్రింగ్ ద బెస్ట్. ఆ బలి అర్పణ దేవునికి ఇష్టం. మరి గొర్రెపిల్లను వదిలించడం, రక్త ప్రోక్షణనే నా పాపానికి పరిష్కారం అని తెలుసుకున్నాను కాబట్టి అదే పని చేస్తాను, ఐ విల్ గివ్ ద బెస్ట్ ద లార్డ్ అని అనుకో. మనసు మార్పడలేదు. తెలియకుంటే నేర్చుకోవచ్చు కదా. పైగా తిరుగుబాటు చేసినాడు, అబద్ధం పలికినాడు, ఆయన చంపినాడు. మర్డర్, లయింగ్, మర్డర్, రివోల్టింగ్, ఇన్ని పాపాలు చేసినాడు. వచ్చిన ప్రతిఫలం ఏంటి? దేవుడు అంటున్నాడు 10వ వచనంలో, ఆదికాండం 4:10, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నేలలో నుండి రక్తం మొరపెడుతుందంట. చాలా మాటలు మనము మన మదిలో నాటుకోవాలి. రక్తం మొరపెడుతుంది. యాకోబు 5లో కూలి మొరపెడుతుంది అని ఉంది. కూలి వానికి ఇవ్వకుండా బిగబట్టిన ధనము నీ ఇంటికి మేలు కాదు అది. ఆ వాని కూలి వాని చెమట మొరపెడుతుంది అనమాట. వాడు నేల కొట్టి కష్టపడ్డాడు కదా, ఆ కూలి దేవుని సన్నిధిలో మొరపెడుతుంది. ఇక్కడ హేబేలు రక్తము భూమి నుండి మొరపెడుతుందంట. దేవుడు అంటున్నాడు, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. యూఆర్ ఎ కర్స్డ్ ఫెలో. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారం ఇక మీద నీకు ఇయ్యదు. ఈ నేల మీద ఉండకుండా నీ తమ్ముని చంపినావు కదా, నీకు ఈ నేల ఇక పంట ఇవ్వదు. ఈ నేల నీకు సారం ఇవ్వదు. నువ్వు దున్నినా కష్టపడినా భూమి పంట ఇవ్వదు, నీకే లాభం రాదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందు అని. నీకు ఇదే శాపం. ఎప్పుడు దిగులు పడడం ఆశీర్వాదం కాదు, ఎప్పుడు చింత ఆశీర్వాదం కాదు. దేవుడు శపిస్తున్నాడు, ఎప్పుడు దిగులు పడాను. నువ్వు దిగులు పడుతూ ఉండు, ఎప్పుడు కరోనా గురించి భయపడుతూ ఉండు. శాపం అది. నీతిమంతులు విశ్వాస మూలమున బ్రతుకుతారు, చావంటే భయపడరు. ఏదైనా పరులు నా దేవుని అరచేతిలో నేను చెక్కబడి ఉన్నాను అని అనుకుంటారు విశ్వాసం. అందుకే వారి నీతి వారికి ధైర్యం ఇస్తుంది, వారి యథార్థ ప్రవర్తన ధైర్యాన్ని ఇస్తుంది. వారు భయపడరు దేనికి. భయం వచ్చినప్పుడు దేవుని హత్తుకుంటారు, ధైర్యం పుంజుకుంటారు. చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉండు. దేశ దిమ్మరి, తిరుగుడు, చెప్పులు అరిగిపోయేవా తిరుగు. వాక్యంలో ఉంది. మరి ఇలా తిరుగుతారని తిరుగుబోతులు ఉన్నారు కొందరు. అక్కడ ప్రార్థన అంటే అక్కడ ఉరుకుతారు, ఇక్కడ ప్రార్థన అంటే అక్కడ ఉరుకుతారు, ఇంకా మైళ్ళ దూరం పోవాలంటే అక్కడ ఉరుకుతారు, ఇంకెక్కడో 100 మైళ్ళు లేకుంటే 1000 మైళ్ళు ప్రయాణం అక్కడ కూడా ఉరుకుతారు. నువ్వెంత తిరిగినా నువ్వు దేశ దిమ్మరి అవుతావు, కానీ దేవుని అనుగ్రహం నీకు రాదు.
నువ్వు ఉన్న చోటునే, నువ్వు ఎక్కడ నాటబడినావు అక్కడనే మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేసి నీ హృదయము దేవుని సన్నిధిలో సరిగ్గా పెట్టుకుంటే గగనము చీల్చుకొని దేవుడు నీ సన్నిధికి దిగొస్తాడు. నీ మధ్యలో ఉంటాడు దేవుడు. దేవుడు ఎక్కడున్నాడని వెతుకలాట అవసరం లేదు, ఒక శాపం అది. కొందరు తిరుగుతూ ఉంటారు. అయ్యో దేవుడు, వాళ్ళ చెప్పులు అరిగిపోతాయి, వాళ్ళ మోకాలు కూడా అరిగిపోయిందని వచ్చి చెప్పింది ఒక సహోదరి. మోకాళ్ళు అరిగిపోయిందమ్మా, నా పిల్ల పెళ్లి కొరకు తిరిగి ఆ గుడి ఈ గుడి, ఆ భక్తుడు ఈ భక్తుడు ఈ భక్తురాలను తిరిగినాను, అలసిపోయినాను. అది దేశదిమ్మరివి. నువ్వు దైవ భక్తురాలైతే నువ్వు ఉన్న చోటనే ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తే జవాబు వచ్చేది ఎప్పుడో. దేవుని సరిగా నమ్మకుండా పని చేసినావు, వీడు అదే చేస్తున్నాడు, శాపం పెట్టినాడు దేవుడు. నువ్వు దేవునికి మంచి హృదయంతో, పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించి చక్కని అర్పణ అర్పించకుండా ఆ పండిన దాంట్లో కొద్దిగా తెచ్చి ఆడ బారేసినావు, దేవుని అలక్ష్యం చేసినావు కదా. పైగా అబద్ధం ఆడినావు, తప్పొప్పుకోవడం లేదు. పైగా నువ్వు చంపినావు నీ సహోదరుని. పైగా నువ్వు తిరుగుబాటు ధోరణితో ఉన్నావు. చూడండి, ఎప్పుడు కూడా పాపం ఒంటరిగా రాదని ఎప్పుడు చెప్తుంటాను కదా. సిన్ విల్ నెవర్ కమ్ అలోన్. ఒక తప్పెంబడి ఇంకో తప్పు, ఇంకో తప్పెంబడి ఇంకో తప్పు. అందుకే తప్పు చేయొద్దు. అందుకే అయితే నువ్వు ఇప్పుడు ఏమవుతున్నావు? దిగులు పడతావు. దిగులు ఒక శాపం. దేశ తిరగడం ఒక శాపం. దేశ దిమ్మరైపోతున్నాడు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందు అని అందుకు కయ్యును, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది ఏడుస్తున్నాడు. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉంది. ఇంకా మీరు క్రింది భాగం మీరు చదువుకోండి. అందుకే ఈరోజు దేవుడు అంగీకరించని ఆరాధన, దేవుడు తిరస్కరించిన ఆరాధన, దేవుడు అంగీకరించిన ఆరాధన, ద ఆఫరింగ్ దట్ గాడ్ యాక్సెప్టెడ్. ఇదిగో హేబేలు మనతో మాట్లాడుతున్నాడు, ఇప్పుడు కూడా జీవం కలిగి ఉన్నాడు. శరీరం మరణించింది, ఆత్మ మరణించలేదు. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. సంపూర్ణ హృదయంతో సేవకు సహకరిస్తున్న మీకందరి కూడా ప్రభు దాసరాలుగా ప్రభు ఆశీర్వాదాలు పలుకుతున్నాను. దేవునికి స్తోత్రం. సగటు మనసుతో ఇవ్వకండి, మంచి హృదయం కాకుంటే ఇవ్వకండి. డోంట్ గివ్ విత్ అ ఫుల్ హార్ట్, దెన్ యుల్ బి బ్లెస్డ్ ఫర్ ఎవర్. దేవునికి స్తోత్రం. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ఆశీర్వదిస్తాడు. తరతరములు దీవింపబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ప్రభువాని పరిశుద్ధ నామం స్తోత్రం. ఆరాధనలో భాగంగా ఇవ్వడము ఒక ప్రాముఖ్యమైన సంగతినైనా ఇక్కడ కయ్యను ఇచ్చినాడు, హేబేలు ఇచ్చినాడు. కయ్యను అర్పణను దేవుడు అంగీకరించలేదు, హేబేలు ఇచ్చిన అర్పణను అంగీకరించినాడు. కయ్యను చేయరాని హేయ కార్యాలు చేయడానికి వాడు భ్రష్ట మనసుకు దిగజారినాడు. ఎందుకంటే దేవుని పూర్తిగా ప్రేమించలేదు, సగటు మనసుతో చేసినాడు పని. వాడు శాపగ్రస్తుడైనాడు. వాడు భూమి మీద దేశదిమ్మరై తిరిగినాడు. వాడు దిగులు పడుతూ వాని జీవితం గడిపినాడు, భయంకరమైన అంతం పొందినాడు. హేబేలు ధన్యుడు జీవి అయినాడు. నేను ఎంతకాలం బ్రతికినాడు అనేది కాదు, ఎలాగూ బ్రతికినాడు. దైవ చిత్తాన్ని నెరవేర్చినాడు, దేవునికి భయపడినాడు, నీతి మంతుడుగా ఎంచబడినాడు, దేవుని మిక్కడంగా ప్రేమించినాడు, పరిశుద్ధమైన హృదయంతో దేవుని ఆరాధించినాడు, క్రొవ్విన వాటిని తీసుకొచ్చినాడు, శ్రేష్టమైన ప్రథమ ఫలాన్ని తెచ్చినాడు, దేవునికి అంగీకారమైన బలి అర్పించినాడు, ధన్యజీవి అయిపోయినాడు. కనుక ఈరోజు దేవునికి మేము ఇచ్చినప్పుడు సణగకుండా గొణగకుండా తండ్రి ఉత్సాహంగా దేవునికి ఇవ్వడానికి కృప దయచేయి. ఆనాడు యేసు ప్రభువా, నీవు శరీరధారిగా ఉన్నప్పుడు నువ్వు చెప్పిన గొప్ప మాట, కైసర్ది కైసర్కి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. సగటు మనసుతో ఏ పనులు చేయకండి. లవ్ గాడ్ విత్ ఎ హోల్ హార్ట్. ఎంత గొప్ప మాటనైనా క్రొత్త నిబంధనలో ఉంది, పాత నిబంధనలో ఈరోజు మేము నేర్చుకున్నాం. తండ్రి, దేవుని మాట వెల్లడి అవుటతోడనే చీకటిలో వెలుగు పుడుతుంది. ఈరోజన్నా ప్రభువా, ఈ వాక్యం విన్నవారిలో మారు మనసు దయచేయండి నాయన, నూతన హృదయం దయచేయండి, ఇచ్చే మనసు దయచేయండి. దేవుని మిక్కడగా ప్రేమించి ఉత్సాహంగా దైవ కార్యాలకు ఇవ్వడానికి కృప దయచేయమని, ఇచ్చిన వారిని మెండుగా దీవించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలము తోడుగా ఉండును గాక. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు,
జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.